హలో ఫ్రెండ్స్, ఇలాంటి ఒక బర్త్డే వీడియో కావచ్చు, యానివర్సరీ వీడియో కావచ్చు, లేదా చిన్న చిన్న మెమోరీస్ ఆల్బమ్స్ కావచ్చు ఫ్రెండ్స్. సో ఇలాంటిది ఏదైనా సరే ఈ వీడియోలో క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మీ ఇష్టమైనది. సో ఎలా క్రియేట్ చేయాలి ఏంటిదని మొత్తం కూడా ఈ వీడియో చెప్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. కంపల్సరీగా వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేసుకున్నాక 16:9 కానీ 1:1 రేషియో కానీ సెలెక్ట్ చేసుకోండి. ఏ సెలెక్ట్ చేసుకున్న ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి మీ యొక్క ఫొటోస్ ఉంటాయి కదా బ్యాక్గ్రౌండ్గా, ఒకవేళ బర్త్డే అయితే బర్త్డే వాళ్ళవి, లేదా యానివర్సరీ ఉంటే యానివర్సరీ వాళ్ళ ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇది కొంచెం మనకు చూడండి ఫుల్ స్క్రీన్ లేదు, బ్లాక్ ఉంది కింద. సో మీరు జూమ్ చేసుకోండి ఆ విధంగా. సో అదేవిధంగా పైన స్కేల్ని కూడా కొంచెం జూమ్ చేసుకున్నారనుకోండి. సో దీనికి నేను ఏంటంటే ఫిక్స్ చేయట్లేదు, ఫోటో అనేది మనకు అటు ఇటు మూవ్ అయ్యేలా చేస్తున్నాను అనమాట. మనకు ఫోటో అనేది అటు ఇటు మూవ్ అవుతుంది చూడండి ఈ విధంగా. సేమ్ నెక్స్ట్ ఫోటోకి కూడా ఆ విధంగా జూమ్ చేసుకోండి. ఫస్ట్ ఫోటోని కొంచెం జూమ్ చేసుకొని సెకండ్ ఫోటోని యాజ్ జూమ్ చేసుకోండి. సేమ్ అదేవిధంగా థర్డ్ ఫోటోని కూడా జూమ్ చేసుకోండి. ఫస్ట్ బాక్స్ ఏం జూమ్ చేసుకొని సెకండ్ బాక్స్ని ఇంకా కొంచెం జూమ్ చేసుకున్నారు అనుకోండి, మనకు అటు ఇటుగా మూవ్ అవుతూ ఉంటుంది ఆ ఫోటో అనేది చూడండి, అలా మనకు మూవ్ అవుతూ ఉంటుంది. సో ఈ ఫోటోని కూడా అదేవిధంగా చూడండి. ఒకవేళ మీకు మూవ్ అవ్వద్దు అనుకుంటే మధ్యలో ఈక్వల్ బటన్ ఉంది కదా, ఆ ఈక్వల్ బటన్ మీద ట్యాప్ చేస్తే మనకు అటు ఇటు కూడా మూవ్ అవ్వద్దు అనమాట. కత్తెర గుర్తు పక్కన ప్యామ్ జూమ్ ఆప్షన్ ఉంటుంది, అది మనం జూమ్ చేయాలంటే ఫోటో అనేది దాన్ని క్లిక్ చేసుకోండి. కత్తెర గుర్తు పక్కన ప్యామ్ జూమ్ ఆప్షన్. సో ఇచ్చేసుకున్నాక మనకు ఫోటోకి మధ్యలో కన్వర్జేషన్ కావాలి. సో దానికోసం మధ్యలో ఆ యొక్క డాట్ ఉంది కదా, కన్వర్జేషన్ డాట్. సో దాని మీద ట్యాప్ చేస్తే కింద మనకు చాలా ఆప్షన్స్ అయితే వస్తూ ఉంటాయి. కింద గెట్ మోర్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటే నెట్ అనేది ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్. నెట్ అనేది ఆన్ చేసుకుంటే మీకు ఇలాంటి కొన్ని ట్యాంప్లెట్స్ అనేవి అడుగుతూ ఉంటాయి, చాలా ట్యాంప్లెట్స్ ఉంటాయి. సో దాంట్లో మీరు క్రాస్ లైన్స్ అని ఒక ట్యాంప్లెట్ ఉంటుంది. సో దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మనకు నచ్చినట్టుగా ఎఫెక్ట్స్ అనమాట చూడండి, ఈ విధంగా ఇచ్చేసుకోవచ్చు. క్రాస్ లైన్ ఎఫెక్ట్ అని గెట్ మోర్ అని క్లిక్ చేసుకుంటే దాంట్లో ఈ ఎఫెక్ట్ ఉంటుంది. అదేవిధంగా చూడండి 3D గ్లో ఎఫెక్ట్ కూడా ఉంటూ ఉంటుంది, అంటే కన్వర్జేషన్ ఆ ఫోటో నుంచి ఈ ఫోటోకి మారేటప్పుడు కన్వర్జేషన్ అనమాట అదా. సో ఫస్ట్ ఫోటోకి ఒక ట్రాన్సాక్షన్ ఇచ్చాను, అదేవిధంగా సెకండ్ టు థర్డ్ ఫోటోకి ఒక ట్రాన్సాక్షన్, థర్డ్ టు ఫోర్త్కి ఒక ట్రాన్సాక్షన్. సో ఇలా మీరు ఏ ఫోటోకైనా ట్రాన్సాక్షన్స్ అనేవి ఇచ్చేసుకోవచ్చు ఫ్రెండ్. ఇక్కడ చాలా టైప్ ఉన్నాయి, క్రాస్ లైన్స్, జూమ్ అవుట్, జూమ్ ఇన్, అదేవిధంగా స్టార్ టైప్లో. సో మీకు ఏ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్ అనేది ఇచ్చేసుకోవచ్చు ఇందులో. సో నేనైతే ఇచ్చేసుకున్నాను చూడండి. ఇచ్చేసుకున్న తర్వాతకి టోటల్గా మన ఫొటోస్ అన్నీ కూడా చూడండి, మధ్యలో రెండు చిన్నగా ఉన్నాయి. సో ఈ ఫస్ట్ ఫోటో కొంచెం పెద్దగా ఉంది, అన్నీ కూడా ఒకే ఈక్వల్గా వచ్చేలా సెట్ చేసుకోండి, తక్కువ. అలా చేయడం వల్ల మనకు ఫొటోస్ అనేవి మల్టిఫుల్ వస్తూ ఉంటాయి. మీకు ఇంకా కావాలంటే ఫోటో మీద కూడా గ్రాఫిక్స్ ఇచ్చేసుకోవచ్చు. సో ఇందులో చాలా ఉంటాయి. గెట్ మోర్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటే అలా కూడా వస్తూ ఉంటాయి చూడండి. ఫోటో మీద ట్యాప్ చేసి క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్తే ఇలాంటి ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. ఫోటోకి మధ్యలో ట్రాన్సాక్షన్స్ వెళ్తే అది వేరే అనమాట చూడండి. ఇక్కడ ఇది వచ్చేసి ట్రాన్సాక్షన్ క్లిప్ గ్రాఫిక్స్. సో ఇలా మన డౌన్లోడ్ నెట్ అనేది కొంచెం స్పీడ్గా ఉండాలి. సో అందుకే నాది కొంచెం స్లో ఉంది కాబట్టి తొందరగా బఫరింగ్ అవుతుంది. మీ స్పీడ్ ఉంటే తొందరగా వచ్చేస్తూ ఉంటాయి. సో ఈ విధంగా క్రియేట్ చేసుకున్న తర్వాతకి మీరు వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. మనకు లెఫ్ట్ సైడ్లో షేర్ సింబల్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసుకుంటే మనకు వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోతూ ఉంటుంది. ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాతకి మన ట్యాంప్లెట్ని యాడ్ చేసి చూపిస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఓకే, మనకు టోటల్గా అయిపోయిన తర్వాతకి టోటల్గా బ్యాక్ వచ్చేసేయండి. టోటల్గా బ్యాక్ వచ్చేసి ప్లస్ సింబల్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని 16:9 రేషియోని సెలెక్ట్ చేసుకొని పైన మీడియా అనే ఆప్షన్ ఉంది కదా, ఆ మీడియా అనే ఆప్షన్లో బ్లాక్ బోర్డ్ని సెలెక్ట్ చేసుకోండి, బ్లాక్ కలర్ని బ్యాక్గ్రౌండ్గా సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి లేయర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ లేయర్ అనే ఆప్షన్లో పైన మీడియా ఉందిగా, అది క్లిక్ చేసుకొని నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక గ్రీన్ స్క్రీన్ది వీడియో ఇస్తాను. సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని స్ప్లిట్ స్క్రీన్ ఉంది కదా, ఫుల్ స్క్రీన్గా మీరు ఫింగర్స్తో జూమ్ చేసుకున్న ప్రాబ్లం లేదు, లేకపోతే మీరు డైరెక్ట్గా స్ప్లిట్ స్క్రీన్లో ఫుల్ స్క్రీన్ ఇచ్చేసుకున్న ప్రాబ్లం లేదు. సో ఆ గ్రీన్ స్క్రీన్ని క్లిక్ చేసి క్రోమాకీని ఎనబుల్ చేయండి. ఎనబుల్ చేస్తే గ్రీన్ స్క్రీన్ మొత్తం కూడా ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక లేయర్ అనే ఆప్షన్లో ఇందాక క్రియేట్ చేసిన వీడియో ఉందిగా, ఆ వీడియోని ఆ విధంగా ఉంచేసుకొని సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు ఆ వీడియో అనేది చూడండి, సెండ్ టు బ్యాక్ అని క్లిక్ చేస్తే ఆ వీడియో అనేది టోటల్గా బ్యాక్గ్రౌండ్లో వెళ్ళిపోతూ ఉంటుంది చూడండి. ఇప్పుడు మనం ప్లే చేసినా కూడా అది బ్యాక్గ్రౌండ్కి వచ్చేస్తూ ఉంటుంది చూడండి ఫోటో అనేది, వీడియో అనేది. సో చూసారు కదా, ఆ విధంగా జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతూ ఉంటుంది, ట్రాన్సాక్షన్స్ ఈ విధంగా వస్తూ ఉంటాయి. సో చూసారు కదా, ఈ విధంగా మనకు వర్క్ అవుతూ ఉంటుంది ఆ యొక్క వీడియో అనేది. సో ఇక్కడ మనం గ్రీన్ స్క్రీన్ని ఎనబుల్ చేసినప్పుడు కొంచెం ఎగ్జాక్ట్గా అందరికి ఒకటేలా రాదు. సో మీరు ఆ స్కేల్స్ ఉంటాయి గ్రీన్ స్క్రీన్లో, దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఏమన్నా అడ్జస్ట్ చేసుకున్నాక మన లేయర్ అనే ఆప్షన్లో ఇక్కడ మనం చూడండి టెక్స్ట్ అన్న ఆప్షన్కి వెళ్ళేసి, ఒకవేళ మీరు బర్త్డే అనుకోండి హ్యాపీ బర్త్డే అని రాస్తారు కదా, సో ఆ టెక్స్ట్ రాయండి. ఒకవేళ యానివర్సరీ అనుకోండి హ్యాపీ యానివర్సరీ డే అని, యానివర్సరీ డే శుభాకాంక్షలు కానీ మీకు నచ్చిన తెలుగులో రాసుకోవచ్చు, ఇంగ్లీష్లో రాసుకోవచ్చు, మీకు ఎలా అన్నా అలా రాసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ నేనైతే హ్యాపీ బర్త్డే అని రాశాను కదా, సో ఈ విధంగా రాసుకోండి. బర్త్డే కాబట్టి నేను బర్త్డే రాశాను. ఒకవేళ యానివర్సరీ అయితే యానివర్సరీ విషెస్ రాయండి.
సో ఆ విధంగా రాసేసుకున్న తర్వాతకి జూమ్ చేసుకోండి, కొంచెం మనకు చిన్నగా ఉందిగా ఇక్కడ ఫాంట్స్ అనే ఆప్షన్గా ఏ అని. సో దాంట్లోకి వెళ్ళేసి మీ యొక్క ఫోల్డర్లో ఉన్న ఫాంట్స్ని సేవ్ చేసుకుని ఉంటారు కదా, ఆ యొక్క ఫాంట్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ముందు ఆ యొక్క ఫాంట్స్ని సెలెక్ట్ చేసుకోండి, మీకు నచ్చిన ఫాంట్ని. సో నాకు నచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మీరు కలర్ ఆప్షన్ ఉంటుంది కదా, ఈ కలర్లో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇచ్చేసుకోండి, ఆ యొక్క టెక్స్ట్ అనమాట కలర్. సో మీకు ఏదైతే మంచి కనిపిస్తుందో ఆ ఫాంట్ అనేది ఇచ్చేసుకోండి. సో నాకు రెడ్ అంతగా మంచి నచ్చట్లేదు. సో నేనైతే చూడండి వేరే కలర్ అయితే బ్లూ కలర్ టైప్లో ఉంది కదా, సో ఇదే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకు ఆ యొక్క హ్యాపీ బర్త్డే అనేది టోటల్గా వీడియో అంతా రావాలి. సో దాని వీడియో అంతవరకు ఎక్స్టెండ్ చేయండి. దాన్ని ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఈ యొక్క వీడియో నాకు కొద్దిగా ఉంది కాబట్టి దాన్ని డూప్లికేట్ చేసి ఎక్స్టెండ్ చేశాను. సో ఓకే, ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకుని మీరు కూడా ఆ యొక్క ఫోటో బ్యాక్ వచ్చేస్తే ఫ్రంట్ వచ్చింది అనుకోండి, సెండ్ టు బ్యాక్ అనేది క్లిక్ చేసుకుంటే బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటుంది ఆ వీడియో అనేది. సో హ్యాపీ బర్త్డే అనే దానికి ఇక్కడ మనకు అవుట్లైన్ అని ఉంది కదా, సో దాన్ని ఎనబుల్ చేయండి, ఎందుకంటే చుట్టూ కూడా బ్లాక్ వస్తూ ఉంటుంది కలర్. సో చూడడానికి చాలా బాగుంటుంది అది మనకి. సో దాన్ని మీరు కొంచెం పైకి అనుకొని అలా ఉంచేసుకోండి. సో నెక్స్ట్ ఏం కావాలి, సో సేమ్ దాన్నే డూప్లికేట్ చేస్తున్నాను నేను. దాన్నే డూప్లికేట్ చేసి పైకి తీసుకెళ్ళి అక్కడ ఎవరైతే బర్త్డే ఉందో వాళ్ళ నేమ్ అనేది ఎడిట్ చేయండి. సో మనం హ్యాపీ బర్త్డే అనేది కాపీ చేసినాక సో దాన్నే ఎవరిదైతే బర్త్డే ఉందో వాళ్ళ బర్త్డే అక్కడ నేమ్ రాసుకోండి. అక్కడ బర్త్డే అయితే బర్త్డే, ఒకవేళ యానివర్సరీ అయితే వాళ్ళిద్దరు నేమ్స్ రాసుకోండి కింద మంచిగా. రాసుకున్న తర్వాత చూడండి ఎల్లో అంటే ఎల్లో, మీకు ఏ కలర్ బాగుందనుకుంటే ఆ కలర్ ఇచ్చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు మళ్ళీ కూడా. ఓకే, ఇది బాగానే ఉంది. సో దీన్ని కొంచెం జూమ్ చేస్తున్నాను నేను. సో మీరు కూడా కొంచెం జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాతకి ఓకే మీకు సాంగ్ అనేది, సో మ్యూజిక్ అనే ఆడియో అనే ఆప్షన్ ఉంది కదా, ఆడియో అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇందులో ప్లస్ సింబల్ని క్లిక్ చేసుకుంటే మనకు సాంగ్ అనేది బ్యాక్గ్రౌండ్గా అప్లై అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అప్లై అయిపోయిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో షేర్ సింబల్ ఉంటుంది చూడండి. సో మనకు వీడియో అయితే కంప్లీట్గా అయిపోయినట్టే. సో ఇంకా మీరు ఏమైనా ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, నేను యాడ్ చేశాను. లెఫ్ట్ సైడ్లో షేర్ సింబల్ ఉంది, అది క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకుంటే వీడియో అనేది మనకు సేవ్ అవుతుంది గ్యాలరీలో. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.